నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇచ్చిన ప్రేమైన సహోదరులకు దేవుని నామమున శుభావందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న ఏప్రిల్ 19వ తారీఖుది. నిబంధనను కాపాడు నీ దేవుని కనపరచుము. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడెను. ఆకాశమునందు దట్టమైన మబ్బులతో కమ్మి ఉండిన మేఘముల దృశ్యము వలన కలిగిన నష్టమునకు సపవర్ణ ధనస్సు యొక్క రమ్యమైన సుందర ప్రవేశం ద్వారా పరిహారం చెల్లింపబడును. ఆకాశంలో నల్లని మేఘములు పోగైనప్పుడు మనం అందమైన ధనస్సును చూడగలము. దీనిలో గొప్ప ఆత్మీయ సత్యం కలదు. మనం మేఘముల వంటి శోధనలు, కష్టములు ఎదుర్కొన్నప్పుడే మన జీవిత సౌందర్యం లోకమునకు బయలుపడును. నీవు నీ దేవునితో చేసిన నిబంధనలో నీవెంత నమ్మకముగా ఉన్నావన్నది నీ యొక్క శ్రమల వేళల్లోనే నీవును చూడగలవు, ఇతరులను చూడగలరు. నీ యొక్క శోధనల యందే నువ్వు ఎటువంటి లోహమై ఉన్నావు మరియు దేవుడు ఎవరని రుజువు చేయబడును. అప్పుడే నిబంధనను కాపాడు నీ దేవుని యొక్క స్వభావములను నీవు ఈ లోకమునకు చూపించగలవు. రాజుకు నెబుకద్నెజరు అగ్నిగుండంలో పడవేయించిన షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని చూడుము. అప్పటి వరకు నెబుకద్నెజరు వారి యొక్క దేవుని గ్రహించలేకపోయాను, చూడలేకపోయాను. కానీ వారు అగ్నిలో వేయబడినప్పుడు దేవుని రూపమును బోలినవాడు వారితో నడుచుట అతడు చూడగలిగెను. అవును, తమ అగ్ని వంటి శోధనలో మాత్రమే జీవము గల దేవుడు తమతో నడుచుచుండెనని వారు ఆ అన్యరాజునకును రాజ్యమునకును బయలుపరిచిరి. ప్రతి ఒక్కరూ వారు దేవునితో చేసిన నిబంధనను చూడగలిగిరి. వారు తమ నిబంధనలో వెనుకంజ వేసి ఉండిన యెడల తమ దేవునికి సిగ్గు తెచ్చిపెట్టేవారే గదా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క అగ్ని వంటి శోధనలో నీ యొక్క దేవుని లోకమునకు చూపించుచున్నావా? నీకు నీ దేవునికి మధ్య ఉన్న నిబంధనను ఇతరులకు కనపరుచున్నావా? దేవుడు తన నిబంధనను కాపాడుటలో నమ్మకస్తుడని నీ యొక్క జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.